సూపర్ స్టార్ కృష్ణ జయప్రద కాంబినేషన్ అప్పట్లో హిట్ పేరుగా 43 సినిమాలు రూపొందాయి. ఆ రికార్డును బ్రేక్ చేయడం బహుశా ఏ నటినట్లకు సాధ్యం కాకపోవచ్చు. 1964లో దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తను తీస్తున్న సినిమాకు కొత్త నటినట్లు కావాలని పేపర్ యాడ్ ఇచ్చారు. అది చదివిన హీరో కృష్ణ తన ఫోటోలను మద్రాసుకు పంపించారు. అనేక వడపోతల తర్వాత దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు కృష్ణని ఆ సినిమాలో ఇద్దరు హీరోల్లో ఒకరిగా ఎంపిక చేయడం జరిగింది. అలా ఆ సినిమాలో హీరోగా మొదలైన హీరో కృష్ణ సినీ ప్రయాణం అంచెలంచెలుగా ఎదుగుతూ ఆకాశమే హద్దుగా అనేక చిత్రాలు నటించి సూపర్ స్టార్ రేంజ్కి చేరారు. అయితే కృష్ణ జయప్రద ఇద్దరిది హిట్ కాంబినేషన్. వీరిద్దరు 43 చిత్రాల్లో కలిసి నటించారు. విజయ సంస్థ బాపు దర్శకత్వంలో శ్రీ రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ చిత్రంతో కృష్ణ జయప్రదల కాంబినేషన్ మొదలైంది. సూపర్ స్టార్ కృష్ణ జయప్రద కాంబినేషన్లో వచ్చిన సినిమాలు: మొదటి సినిమా 1976లో వచ్చింది రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్. రెండో సినిమా అదే సంవత్సరం వచ్చింది మన ఊరి కథ 1976లో. తర్వాత ఆ మర్నాడు సంవత్సరం 1977లో 2 సినిమాలు వచ్చాయి. ఈనాటి బంధం ఏనాటిదో, దొంగలకు దొంగ. 78లో 5 సినిమాలు వచ్చాయి. అల్లరి బుల్లోడు, ఏజెంట్ గోపి, దొంగల వేట, కుమార్ రాజా, అతని కంటే గనుడు. 79లో మరో 5 సినిమాలు వచ్చాయి. వియ్యాల వారి కయ్యాలు, దొంగలకు సవాలు, కొత్త అల్లుడు, మండే గుండెలు, శంకు తీర్థం. ఇక 1980లో కూడా 5 సినిమాలు వచ్చాయి. హ్యాట్రిక్: భలే కృష్ణుడు, కొత్తపేట రౌడీ, రగిలే హృదయాలు, బండోడు గుండమ, అల్లరి బావ. ఇక 1981లో 4 సినిమాలు వచ్చాయి. ఊరికి మనగాడు, రహస్య గూఢచారి, జతగాడు, మాయదారి, అల్లుడు. 1982లో మళ్ళీ ఎప్పట్లాగానే 4 సినిమాలు వచ్చాయి. అవేంటంటే నివురుగప్పిన నిప్పు, జగన్నాథ రథచక్రాలు, పగపట్టిన సింహం, ఏకలవ్య. తర్వాత 1983లో మళ్ళీ 3 సినిమాలు వచ్చాయి. ముందడుగు, సిరిపురం మునగాడు, ప్రజారాజ్యం. తర్వాత 1984లో 3 సినిమాలు వచ్చాయి. యుద్ధం, నాయకులకు సవాల్, బంగారు కాపురం. ఆ తర్వాత 1985లో 4 సినిమాలు వచ్చాయి. మహాసంగ్రామం, సూర్యచంద్ర, మహామనిషి, కృష్ణగారడి. 86లో ఒకటే సినిమా, సింహాసనం. ఈ సంవత్సరం ఒకటే సినిమా రావడానికి కారణం ఏంటంటే కృష్ణ డైరెక్షన్లో వచ్చిన సినిమా, ఆయన నిర్మాణంలో వచ్చిన భారీ సినిమా కాబట్టి కృష్ణ గారి కాన్సన్ట్రేషన్ అంతా సింహాసనం సినిమా మీద. అది ఫస్ట్ టైం 4 ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టాన్ని పరిచయం చేశారు. అట్లాగే ఫస్ట్ 70mm సినిమా కూడా తెలుగులో. సో అక్కడ కృష్ణ గారిది ఎక్కువ టైము దాని మీద వెచ్చించి ఉన్నాడు కాబట్టి ఆ సంవత్సరం ఒక సినిమా వచ్చిందని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత 1987లో 2 సినిమాలు వచ్చాయి. తేనె మనసులు, విశ్వనాథ నాయకుడు. 1988లో ఒకే సినిమా, కలియుగ కర్ణుడు. ఆ తర్వాత 1989లో అత్తమెచ్చిన అల్లుడు. తర్వాత 2002లో చంద్రవంశం. 42వ అత్తమెచ్చిన అల్లుడు తర్వాత ఓ దశాబ్దం పాటు వీరి కలయికలో తిరిగి ఏ సినిమా రాలేదు. చివరగా ఉమాకాంత్ దర్శకత్వంలో చంద్రవంశం 2002 చిత్రంలో వీరిద్దరూ నటించి 43 చిత్రాలను నిర్విరామంగా పూర్తి చేశారు. వీటిలో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఊరికి మనగాడు చిత్రం, బాపయ్య దర్శకత్వంలో వచ్చిన ముందడుగు, కృష్ణ స్వీయ దర్శకత్వంలో వచ్చిన సింహాసనం సినిమా బాక్సాఫీస్ వద్ద విజయ దుందుబి మోగించాయి. ఇప్పుడు తెలుగులో వస్తున్న ఏ హీరో హీరోయిన్ కూడా కృష్ణ జయప్రద కాంబినేషన్ రికార్డును అధిగమించడం సందేహమే. సో అంతేకాకుండా ఊరికి మనగాడు సినిమా అప్పుడు జరిగినటువంటి ఇంకొక సెన్సేషన్ విషయం ఏంటంటే 1 గంట తేడాలో ఒక దాదాపు 4 గంటల నిర్మాణ సమయంలోనే ఇదిగో తెలిచిరని సాంగ్ చిత్రీకరించడం అప్పట్లో ఒక రికార్డుగా చెప్పుకుంటారు. అయితే కేవలం 4 గంటల్లో చిత్రీకరించిన ఆ పాట సూపర్ డూపర్ హిట్ అయ్యి ఆ సినిమా సంచలన విజయానికి కారణమైంది. సో ఇప్పటికీ ఆ రికార్డ్ని ఎవరు బ్రేక్ చేయలేరు. నిర్మాణ పరంగా కేవలం 4 గంటల్లో ఒకే ఒక రూమ్లో ఒకే ఒక డ్రెస్తో ఆ పాట కృష్ణ జయప్రదల మీద తీసినటువంటి ఆ పాట సెన్సేషనల్ సూపర్ హిట్ అయింది. కె. రాఘవేంద్ర డైరెక్షన్లో వచ్చినటువంటి ఆ పాట అప్పట్లో యువతను ఉర్రూతలూగించింది. కేవలం 4 గంటల్లో అంత సంచలనమైనటువంటి సాంగ్ని వాళ్ళు చిత్రీకరించారంటే అదో రికార్డ్ బ్రేక్ అని చెప్పాలి. ఇట్లా 43 సినిమాల కాంబినేషన్లో వచ్చినటువంటి జయప్రద కాంబినేషన్లోనే ఈ పాట కూడా రావడం మరో సెన్సేషన్. సో కృష్ణ జయప్రద కాంబినేషన్ని మీరు లైక్ చేస్తే ఈ వీడియోను ఇంకోసారి లైక్ చేయండి.
కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే.